ఒక అమ్మకు అప్పకు పుడితే పార్టీ మారనున్న దయాకర్ రావు ఫస్ట్ నీవు ఎవరికి పుట్టినవో బహిరంగంగా చెప్పవలసినటువంటి అవసరం ఉందని సభా వేదిక ద్వారా చెప్తున్నాం. మీరు మాట్లాడిన ప్రతి లీడర్ ఒక సవాల్ విసురుతున్నాం. మేము కోవర్ట్ ఆపరేషన్ చేయలే, కల్ప కర్మ క్రియ ఈ జెండా కోసమే పనిచేస్తున్నాం. నార్కో అనాలిసిస్ పరీక్షలకు సిద్ధం. సన్నాసులారా మీరు సిద్ధమా అని సభాగంగా నేను సవాల్ విసురుతున్నా. మీరు కేసీఆర్ ప్రోత్బలంతో కోవర్టు రాజకీయాలు చేసిందా చేయలేదా, మేం చేసినా చేయలేదా అని తేలాలంటే మీరు నార్కో అనాలిసిస్ పరీక్షలకు సిద్ధంగా ఉండరా అని సవాల్ విసురుతున్నా. మాధవరం కృష్ణారావు పార్టీ ఫిరాయించే ముందు భార్యా పిల్లల మీద ప్రమాణం చేసినటువంటి సన్నాసి వాడు మాట్లాడతాడు. ఇలా మాగంటి గోపి రాత్రి వరకు అన్నా అనేటువంటి ఈ పార్టీలో తిరిగి తెల్లవారుజామున పోయి ఎన్టీఆర్ కు వెన్నుపోటు వచ్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆయన కూడా ఈ పార్టీ కూడా ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ద్రోహం చేసే చరిత్ర ఇలా గోపిది. ఇవాళ ఎర్రవెల్లి దయాకర్ రావు గారికి మొదలు పెడితే రాజేందర్ రెడ్డి నీ బతికే ఒక రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తిని ఆదరించి పార్టీ టికెట్ ఇచ్చినటువంటి చరిత్ర. ఇలా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి అర్హత గాని స్థాయి గాని లేదు. రేవంత్ రెడ్డి ఒక ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా గెలిచి ఈ పార్టీ కోసం ఈ పార్టీ జెండా కోసం వచ్చాడు తప్ప మీలాగా ఈ పార్టీలో ఉండి పైకి వచ్చిన తర్వాత పార్టీకి వెన్నుపోటు పడవలే ఇటువంటి చరిత్ర ఎవరికి లేదు అని సందర్భంగా చెప్తూ ఇలా ఎర్రవెల్లి దయాకర్ రావు నీ మాటలు అదుపులో పెట్టుకో. నువ్వు ఎర్రవెల్లి కాదు ముమ్మాటికి ఊసరవెల్లి అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలు గ్రహించారు. భవిష్యత్తులో నీ నోరు అదుపులో లేకుంటే నిన్న మీ అందరూ కూడా తెలంగాణ సమాజం తన్ని తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నా. ఇవాళ మీకు అందరు ద్రోహులాగానే కనిపిస్తారు. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఇవాళ జేఏసీ కన్నా కోదండరాం ద్రోహిలాగానే కనిపిస్తాడు. అమరవీరులు ద్రోహులాగానే కనిపిస్తారు. ప్రజా సంఘాలు ద్రోహులాగానే కనిపిస్తాయి. విద్యార్థి సంఘాలు ద్రోహులాగా కనిపిస్తాయి. తెలంగాణలో ప్రశ్నించే ప్రతివాడు ఇవాళ ద్రోహులాగా కనిపిస్తుంటే నిజమైనటువంటి ద్రోహులు త్వరగా చెప్పులు మోసి ఇవాళ జీతగాళ్ళలాగా ఉన్నటువంటి చెంచాగాళ్ళు మీరందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.